హైదరాబాద్ వెళ్తుందండి, విశాఖపట్నం, సో ముంబై వెళ్తుంది, ఇది మహారాష్ట్ర వెళ్తుందండి, శ్రీకాళహస్తి వెళ్తుంది, ఇది సంఘవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. సో రోజులాగే 7 అయిందండి. ఇది విన్నారా? పార్సల్స్ అయితే రెడీ అయిపోయాయి. కస్టమర్స్ ఆన్లైన్ త్రూ ద్వారా షాపింగ్ చేసుకున్నారు కదా, సో ఆ పార్సల్స్ అయితే డెలివరీ కౌంటర్లో రెడీగా ఉన్నాయండి. అవేంటో చూద్దాం. సో ఇది మన డెలివరీ కౌంటర్ అండి. సో ఇది వచ్చేసి సంఘవి సిల్వర్ ఎంపోరియంలో ఆన్లైన్ త్రూ ద్వారా షాపింగ్ చేసుకున్న కస్టమర్స్కి పార్సల్స్ అన్నీ కూడా డిస్పాచ్ అవుతున్నాయి. సో ఆ పార్సల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది తెలుసుకుందామండి. సో ఈ పార్సల్ వచ్చేసి ఆకాంక్ష రెడ్డి గారు, ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్తుందండి. థ్యాంక్ యూ మేడం. సో అదేవిధంగా శైలజ గారు, ఇది వచ్చేసి విశాఖపట్నం వెళ్తుందండి. అండ్ అలాగే బిగ్ సైజ్లో ఉంది కదా ఈ పార్సల్ అయితే లతా గారండి, సో హైదరాబాద్ వెళ్తుంది ఇది కూడా. అండ్ అదేవిధంగా ఇంకా పార్సల్స్ కూడా ఉన్నాయి. సో ఇది స్మాల్ సైజ్లో ఉంది, మణిదీపిక గారంటండి, సో ముంబై వెళ్తుంది ఇది. అండ్ అలాగే తనూజ గారు, ఇది వచ్చేసి మహారాష్ట్ర వెళ్తుందండి. చాలా ప్రాపర్గా అయితే ప్యాకింగ్ అనేది చేసి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో సుమన గారండి, ఇది ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాళహస్తి వెళ్తుంది ఇది. సురేఖ గారు బెంగళూరు వెళ్తుందండి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. శైలజ గారు విశాఖపట్నం వెళ్తుందండి. అలాగే సంధ్య గారు తెలంగాణ వెళ్తుందండి. సో ఈ విధంగా అయితే పార్సల్స్ అనేవి ఎవ్రీడే 7కి అయితే డిస్పాచ్ అవుతాయండి కస్టమర్స్కి. అండ్ ప్రాపర్గా ప్యాకింగ్ అది చేసి నీట్గా సో డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ఆన్లైన్ త్రూ ద్వారా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. డూ విజిట్ సంఘవి సిల్వర్ ఎంపోరియం విజయవాడ. థ్యాంక్ యూ.